2007న బ్రహ్మణి స్టీల్స్కి మరి శంకుస్థాపన జరిగింది. దానికి ముందే నేను చెప్పినట్టు 8/6/2007న మరి జీవో నంబర్ 785 ద్వారా 10,760 ఎకరాల భూమి కేటాయింపు జూన్ 8, 2007న జరిగితే 8/6/2007న జీవో విడుదల చేస్తే 10/6/2007న శంకుస్థాపన కూడా చేసినటువంటి కార్యక్రమం. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నటువంటి చిత్రం. ఆ రోజున ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి హోదా ఏంటి, అధికారిక హోదా ఏంటి? ఆ రోజుకి ఆయన ఉన్న ఒక ఎంపీయా, ఒక ఎమ్మెల్యేనా, ఒక మంత్రా? ఏ హోదాలో? ఒక అధికారిక కార్యక్రమంలో ఏ హోదాలో పాల్గొన్నాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి ఎంపీ అయింది 2009లో. మరి జూన్ 10, 2007న జరిగిన బ్రహ్మిణి స్టీల్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పక్కన నుంచి కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయ కొడతా ఉన్నాడు. ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆ రోజున మిగతా క్యాబినెట్ మంత్రులందరినీ పక్కన నెట్టి అన్నీ తానే శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏ విధంగా నడిపించాడో చూడండి. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, మిస్టర్ జమోరే, ఏంటి మీకు ఆ ఇంట్రెస్ట్? ఏ హోదాలో మీరు పాల్గొన్నారు? ఏ హోదాలో ఏంటి మీకు ఆ ఇంట్రెస్ట్ అని ఒకసారి ఆలోచిస్తే క్విట్ ప్రోకో మీ ఇంట్రెస్ట్ సార్. బ్రహ్మణి స్టీల్కి ఆ రోజున ఊరికనే కేవలం ఎకరా 18,500 రూపాయలకి 10,400 ఎకరాల భూమి ఊరికనే ఇచ్చారా మీరు? దేనికి ఇచ్చారు? దేనికి అంటే ఓబులాపురం మైనింగ్ కంపెనీలో ఏదైతే మైనింగ్ జరుగుతూ ఉందో దానికి సంబంధించి 50%